క్రైస్తవులు పార్టీలు డాన్స్కి వెళ్ళవచ్చా? కెన్ క్రిస్టియన్స్ గో టు పార్టీస్ అండ్ డాన్స్? చాలా మంది యువత అడిగే ప్రశ్న ఇదే. క్రైస్తవులు పార్టీలు డాన్స్కి వెళ్ళవచ్చా? బైబిల్లో దీని సమాధానం ఏంటో చూద్దాం. ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన సొసైటీలో పార్టీస్ అంటే ఫన్, డాన్స్, మ్యూజిక్ అని భావిస్తారు. కానీ చాలాసార్లు ఈ పార్టీస్లో ఆల్కహాల్, డ్రగ్స్, ఇమ్మోరల్ థింగ్స్ ఉంటాయి. అందుకే చాలా మంది డౌట్ పడతారు, ఇది క్రైస్తవులకు సరైందా? మరి బైబిల్ ఏమని చెప్తుంది? బైబిల్ డాన్స్ను పాపంగా ఖండెం చేయలేదు. దావీదు రాజు దేవుని ప్రెజెన్స్లో డాన్స్ చేశాడు. 2 సామ్యుయేలు 6:14 మనం చూడవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, ప్రపంచపు దుర్మార్గపు కర్మలతో కలిసిపోకండి. రోమన్స్ 12:2 మనం చూడవచ్చు. అంటే డాన్స్ ఆర్ పార్టీ తప్పు కాదు, కానీ అది ఎక్కడ, ఏ పర్పస్తో జరుగుతోంది అన్నది ముఖ్యం. పార్టీలో దేవుని ప్రిన్సిపల్స్కి విరుద్ధమైనవి ఉంటే క్రైస్తవుడు దూరంగా ఉండాలి. కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్, వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో డాన్స్, జాయ్ ఉంటే అది పాపం కాదు. మనం ఏమని ఆలోచించాలంటే, ఈజ్ గాడ్ గ్లోరిఫైడ్ త్రూ దిస్? అందువల్ల పార్టీ లేదా డాన్స్ తప్పు కాదు, కానీ అది దేవుని స్టాండర్డ్స్కి విరుద్ధంగా ఉంటే అది మనం దూరంగా ఉండాల్సింది. మాట ఒకటే, మీరు ఎక్కడ ఉన్నా దేవుడు మీతో ఉన్నాడని గుర్తుంచుకోండి. మీ అభిప్రాయం ఏమిటి? క్రిస్టియన్స్ పార్టీస్కి వెళ్ళవచ్చా లేదా? మీ కామెంట్ కింద రాయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బైబిల్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.